వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకున్నాను. ఇవాళ ఏంటంటే క్యారెట్ హల్వా చేద్దామని అప్పటికప్పుడు అనుకొని ఇలా వీడియో కూడా తీయకూడదు అనుకున్నాను. జస్ట్ ఏం లేదు, నేను ఏం చేసి పెట్టంటే క్యారెట్ ఒక్కటి తురుము పెట్టుకున్నాను. ఇప్పుడే కొంచెం నెయ్యి వేసాను. నెయ్యిలో ఇలా మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని వేయించుకుంటూ ఉన్నాను. ఇలా బాగా వేయించేసుకోవాలి. మనం నెయ్యి ఎంత బాగా వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి చాలా టైం అవుతుంది అనమాట. అందుకే నేను మీకు మొత్తం చూపించట్లేదు. చూడండి, ఇప్పటివరకు అయితే ఇలా వచ్చేసింది. బాగా వేగాలి, పచ్చిదనం అంతా పోవాలి కదా. చూడండి ఫ్రెండ్స్, లైట్ కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇంకొంచెం కలర్ చేంజ్ అయిందంటే మనం మిల్క్ యాడ్ చేసేసుకోవచ్చు. మిల్క్ కూడా కొంచెం ఎక్కువ పోసుకుంటాను, బాగుంటుంది టేస్ట్. సో అది మన చాయిస్ అనమాట, మనం వేసుకునే దాన్ని బట్టి. సో మిల్క్ పోసేస్తున్నాం మేము. ఇక్కడ ఏంటంటే మేము గుడ్ లైఫ్ వాడుతున్నాము, ఎందుకంటే ఇవి చాలా తిక్కగా ఉంటాయి కదా. సో అందుకని గుడ్ లైఫ్ 180 గ్రామ్స్ ఉంటుంది కదా, అంటే 1/2 లీటర్ అవి అనమాట. సో చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనము నెయ్యి వేసాం కదా, ఆ స్మెల్ బాగా అదిరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాము మేము ఫ్లేవర్ కోసము. సో ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడైతే మేము 250 గ్రామ్స్ చేసుకున్నాం క్యారెట్ హల్వా. 250 గ్రామ్స్ వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు ఇది వేస్తున్నాం కాబట్టి షుగర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఒక 3 స్పూన్స్ వేసేసాము. మేము కొంచెమే చేసుకున్నాము. 250 గ్రామ్స్ క్యారెట్ తీసుకుని ఎక్కువ చేసుకోవట్లేదు, మరి స్వీట్ ఎక్కువ అని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే షుగర్ టెస్ట్ చేసుకొని అప్పుడు వేసుకోవచ్చు. స్వీట్ టెస్ట్ చేసేస్తాను, మనం ఆల్రెడీ స్వీట్ వేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు కొంచెం స్వీట్ చూసేసి ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం కండెన్స్డ్ మిల్క్ వేసాం కాబట్టి ఎక్కువ షుగర్ పట్టదు. హాఫ్ ఆఫ్ ద స్వీట్ కవర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకో హాఫ్ యాడ్ చేసాం. బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ హల్వా మనకి స్వీట్గా ఉండాలి కాబట్టి ఇక్కడ స్వీట్ అంతా యాడ్ చేసేస్తున్నాను అనమాట. బాగా మిక్స్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మన క్యారెట్ హల్వా అయిపోయింది. గజర్ కా హల్వా రెడీ అయిపోయింది. ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఆల్రెడీ మా సిస్టర్ ఒక పక్క స్పూన్తో తింటూ ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట ఇవాళ. అంటే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.